మూగజీవాలు తమ యజమానిపై చూపిన విశ్వాసం ఓ దొంగల ముఠా ఆట కట్టించింది. 3 రోజుల క్రితం ఒక దొంగల ముఠా మేకల మందను దొంగలించగా మేకల యజమాని వాటిని వెతుక్కుంటూ మేకలమ్మే మార్కెట్లోకి వెళ్లాడు. మార్కెట్లో తమ యజమాని కుమారుడిని చూడగానే గుర్తుపట్టిన మేకలు పొలోమని అతని వద్దకు పరుగులు తీయడంతో వాటిని అమ్మటానికి వచ్చిన దొంగల ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ పాత బస్తీలోని జియాగూడ మార్కెట్లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచెర్లకు చెందిన వెంకటయ్యకు 30 మేకలున్నాయి. సెప్టెంబర్ 9న గుర్తు తెలియని వ్యక్తులు వాటిని దొంగిలించారు. అప్పట్నుంచి వెంకటయ్య కుటుంబ సభ్యులు తలో దిక్కున వాటి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సెప్టెంబర్ 11న వెంకటయ్య కుమారుడు ప్రవీణ్ మేకల కోసం వెతుకుతూ జియాగూడ మార్కెట్కు వెళ్లాడు. అక్కడ ఒక కంటైనర్ వద్ద ఉన్న కొన్ని మేకలు ప్రవీణ్ను చూసి గట్టిగా అరవడం ప్రారంభించాయి. అనుమానం వచ్చిన ప్రవీణ్ తాను రోజు పిలిచే కోడ్ భాషలో వాటిని పిలిచాడు. అంతే, ఆ మేకలన్నీ ఒక్కసారిగా ప్రవీణ్ వద్దకు పరిగెత్తుకొచ్చాయి. దీంతో అవి తమవేనని నిర్ధారించుకున్న ప్రవీణ్ అక్కడున్న వ్యక్తులను నిలదీశాడు. తాము ఆ మేకలను 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు ప్రవీణ్ను బెదిరించారు. వెంటనే ప్రవీణ్ తన తండ్రికి కుల్సంపుర పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముఠాలోని 3 అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మేకలను దొంగలించినట్లు అంగీకరించారు. తమ ముఠాలో వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన మరో 3 ఉన్నారని వారు వెల్లడించారు. ఈ సమాచారంతో చౌదరిగూడ పోలీసులు పరిగికి వెళ్లి మిగతా 3 కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద దాచి ఉంచిన సుమారు 200 మేకలను స్వాధీనం చేసుకున్నారు. మూగజీవాల విశ్వాసంతో ఓ పెద్ద దొంగల ముఠా పోలీసులకు చిక్కింది.